ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సొంతింటి కళ సాకారం చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారి పేదలకు ఖచ్చితంగా ఇది శుభవార్తనైతే చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు లేని వారికి గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఆవాస్ ప్లస్ 24/2024 సర్వే గడువును కేంద్ర ప్రభుత్వం 5 వరకు పొడిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందని అయితే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సర్వే గడువు అక్టోబర్ 21, 2025 వరకు ముగియాల్సి ఉండగా తాజాగా దీన్ని నవంబర్ 5 వరకు పెంచుతూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువును పొడిగింపు ద్వారా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం అవకాశం దక్కుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పొడిగింపు వెనుక ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనే అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు పరిధిలో గ్రామ పంచాయతీలలో కూడా ఈ సర్వేను నిర్వహించాలని, అలాగే అదనంగా అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడానికి సమయం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 13న కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో 15 రోజులు అదనంగా మంజూరు చేసింది. అయితే ఈ తుది గడువు ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండబోదనైతే స్పష్టం చేస్తుంది. అదేవిధంగా సొంత ఇల్లు పొందాలనే అర్హులైన కుటుంబాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు నవంబర్ 5వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, అర్హులు తమ కుటుంబ వివరాలు అంటే రేషన్ కార్డు, అదేవిధంగా ఆదాయ ధృవపత్రీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో సమీపంలో గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయానికి వెళ్ళి సంప్రదించవచ్చు. సర్వే ప్రక్రియ మొత్తం తప్పనిసరిగా కేంద్రం రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అందాయి. అర్హతకు వస్తే దరఖాస్తుదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గతంలో ఎప్పుడు ఇల్లు లేని ఇళ్ల స్థలం మంజూరు అయి ఉండకూడదు. ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు మరియు 2.5 అంటే 2.5 ఎకరాలు మాగాని లేదా 5 ఎకరాలు మెట్ట భూమి కంటే ఎక్కువ ఉన్నవారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అనర్హులు. ప్రభుత్వం ఈ సర్వే ద్వారా సొంతింటి కళ సాకారం చేయాలని పేద కుటుంబానికి గుర్తించి వారికి త్వరలో ఇళ్ల పట్ట స్థలాలు, ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ గడువు లోపల తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకొని మీరు ఖచ్చితంగా ఆ యొక్క సొంతింటి కలను సాకారం చేసుకోవాలని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పంపడం వల్ల మనకు అక్టోబర్ 5వ తారీఖు వరకు ఈ యొక్క గడువునైతే పెంచడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద ఇప్పుడే అప్లై చేసుకోండి. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు వరకే మనకు టైం ఉన్నందువల్ల మీరు ఎక్కడ అప్లై చేయాలి ఏమిటి అనేది ఖచ్చితంగా గ్రామీణ సచివాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సచివాలయాల్లో అడిగి కంపల్సరీగా మీరైతే తెలుసుకొని యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అనర్హులు ఎవరు అంటే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, అదేవిధంగా ఒక రిటైర్మెంట్ ఉద్యోగి, అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్సోర్సింగ్ కింద లేదా ఆప్కాస్ కింద పనిచేస్తున్న వీళ్ళు కూడా అనర్హులే వస్తారు. అదేవిధంగా 2.5 అంటే 2.5 ఎకరా ఉన్నవాళ్ళు, అదేవిధంగా 2.5 ఎకరా మాగాని 5 ఎకరాలు మెట్ట పొలం అంటే ఈ యొక్క ప్రాంతాల్లో పొలం ఉన్న 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ పథకం వర్తించదని కూడా చెబుతున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అయితే నవంబర్ 5వ తారీఖు లోపల మీ యొక్క వివరాలను ఆ యొక్క సచివాలయాల్లో నమోదు చేసి ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద ఖచ్చితంగా మీరు నమోదయ్యి ఆ యొక్క ఇల్లు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.